సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా ఒక ఏడాదిలో ఒకటి లేదా రెండు భారీ సినిమాలు రావడం కామన్. కానీ టాలీవుడ్ స్క్రిప్ట్ మారుతుంది. ప్రస్తుతం వినిపిస్తున్న బజ్ అనౌన్స్మెంట్లను గమనిస్తే 2027 సంవత్సరం తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించే గేమ్ చేంజర్ ఇయర్గా మారబోతుంది. కేవలం పాన్ ఇండియా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ స్థాయిలో టాలీవుడ్ సత్తా చాటడానికి రంగం రెడీ అవుతుంది. దశాబ్దాల తరబడి చెక్కు చెదరని రికార్డులను తిరగరాసే సత్తా ఉన్న ప్రాజెక్టులన్నీ ఒకే క్యాలెండర్ ఇయర్లో క్యూ కడితే బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి అనే చర్చ ఇప్పుడు ఫిల్మ్ నగర్ నుంచి సోషల్ మీడియా వరకు హాట్ టాపిక్గా మారింది. ఈ లిస్టులో అందరి కళ్ళు ముందుగా పడేది మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ మీదే. RRR ఆస్కార్ వేట తరువాత జక్కన్న చెక్కుతున్న వారణాసి సినిమా హాలీవుడ్ రేంజ్లో ఇండియానే జోన్స్ తరహా గ్లోబ్ ట్రెండింగ్ అడ్వెంచర్గా తెరకెక్కుతుంది. ఆఫ్రికన్ అడవుల్లో సాగే ఈ సాహస యాత్ర కోసం మహేష్ సరికొత్త లుక్లో సిద్ధమవుతుండగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఈ విజువల్ వండర్ కోసం ఎంతో వెయిట్ చేస్తున్నారు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, భారతీయ సినిమా స్థాయిని గ్లోబల్ మార్కెట్లో మరో మెట్టు ఎక్కించే ఒక దృశ్య కావ్యం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏప్రిల్ 7, 2027న విడుదల కానుంది వారణాసి సినిమా. మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ అంచనాలను ఆకాశానికి చేర్చేసింది. యానిమల్తో బాక్సాఫీస్ దగ్గర వైల్డ్ మాస్ చూపించిన వంగ ప్రభాస్ను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఎలా చూపిస్తారో తలుచుకుంటేనే ఫ్యాన్స్కు పూనకాలు వస్తున్నాయి. మార్చ్ 5, 2027న విడుదల కానుంది ఈ సినిమా. ఇక మాస్ మాన్స్టర్స్ జాబితాలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కూడా 2027 రేసులోనూ ఉండడం విశేషం. KGF, సలార్ వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన నీల్ ఎన్టీఆర్ ఎనర్జీని ఎలా వాడుకుంటారో, ఆ కాంబో బాక్సాఫీస్ దగ్గర ఎటువంటి విధ్వంసం సృష్టిస్తుందోనని ట్రేడ్ వర్గాలు ఇప్పటి నుంచే లెక్కలు కూడా వేస్తున్నారు. ఇక స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా ఎదిగిన అల్లు అర్జున్ కమర్షియల్ సినిమాల స్పెషలిస్ట్ అట్లీతో చేతులు కలపడం మరో సంచలనం. పుష్ప సినిమాతో నార్త్ ఇండియాను ఏలిన బన్నీ, షారుఖ్కు జవాన్ వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన అట్లీతో సినిమా చేస్తే ఆ మాస్ మ్యాడ్నెస్ పీక్స్లో ఉంటుంది. మరి అటు క్లాస్ ఇటు మాస్ ఆడియన్స్ను కట్టిపడేసే ఎలిమెంట్స్ వీరిద్దరి దగ్గర పుష్కలంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కనుక 2027లో థియేటర్స్లో దిగితే కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. చివరిగా అన్ని అనుకున్నట్లు జరిగి ఈ సినిమాలన్నీ 2027లో విడుదలైతే అది టాలీవుడ్ చరిత్రలోనే గ్రేటెస్ట్ ఇయర్గా మిగిలిపోతుంది. ఒకప్పుడు రీజనల్ సినిమాగా ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ నేడు ప్రపంచ సినిమాతో పోటీ పడుతుందనడానికి 2027 ఒక ఉదాహరణగా నిలవనుంది. 100 కోట్ల బడ్జెట్, 1000 కోట్ల కలెక్షన్, గ్లోబల్ రికగ్నిషన్. వెరసి 2027లో వినిపించేది ఒకే మాట, కనిపించేది ఒకే బాట, అదే టాలీవుడ్.